10th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి బ్లూ ప్రింట్లో మనకి మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ లాస్ట్ క్వశ్చన్ 33వ క్వశ్చన్ 8 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఆ 8 మార్కులకు గాను వరల్డ్ మ్యాప్ 4 మార్కులు, ఇండియా మ్యాప్ 4 మార్కులకు అంశాలు వస్తాయి. దానికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఏవైతే ఇంపార్టెంటో రేపు ఫైనల్ ఎగ్జామ్కి లేదంటే రేపు FA1 ఎగ్జామ్కి రెండింటికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వాటర్ కాంటినెంట్స్, ఓషన్స్ వీటిని ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటగా వరల్డ్ మ్యాప్ని గమనించి కానీ అవుట్లైన్ మ్యాప్ని గమనించి కానీ మనకి మేజర్గా 5 ఓషన్స్, కాంటినెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఓషన్స్, 7 కాంటినెంట్స్ మొదటగా చూద్దాం. ఫస్ట్ ఓషన్స్లోకి వచ్చేసరికి అన్నిటికంటే లార్జెస్ట్ ఓషన్ పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్ మనకు అవుట్లైన్ మ్యాప్లో 2 వైపులు మనం చూపించాలి, మార్క్ చేయాలి. ఈ పసిఫిక్ ఓషన్ విషయానికి వస్తే పసిఫిక్ ఓషన్ మ్యాప్లో 2 వైపులా ఇక్కడ ఈ స్పేస్లో ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. సేమ్ మ్యాప్ అవుట్లైన్ మ్యాప్లో ఇటువైపు కూడా మనం పసిఫిక్ ఓషన్ని మార్క్ చేసుకోవాలి. పసిఫిక్ ఓషన్ ఇక్కడ కూడా, అంటే మనకి ఈ ఒక్క ఓషనే 2 వైపులా ఉంటుంది. పసిఫిక్ ఓషన్ అనేది మొదటగా. నెక్స్ట్ సెకండ్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్. ఈ అట్లాంటిక్ ఓషన్ మీరు గమనిస్తే ఇట్లా ఎస్ షేప్లో ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది. ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్. ఇదంతా మనం రాయకుండా జస్ట్ ఇక్కడ మధ్యలో చూస్తే సరిపోతుంది. అట్లాంటిక్ ఓషన్ అనేసి ఇక్కడ ఇదంతా రాయకుండా ఇక్కడ ఒక్కటే రాస్తే సరిపోతుంది మధ్యలో. నెక్స్ట్ 3వ ఓషన్ వచ్చేసి ఇండియన్ ఓషన్. ఇది మనకి ఇండియాకి సౌత్ సైడ్లో ఉంటుంది. వరల్డ్ మ్యాప్లో మీరు ఇండియాని గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ ఉంది ఇండియా. ఈ ఇండియాలో ఈ ఇండియన్ మ్యాప్లో ఈ ఇండియా కింద ఇక్కడ ఇండియన్ ఓషన్. ఇది 3వ ఓషన్ అనమాట. నెక్స్ట్ 4వ ఓషన్ విషయానికి వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్. మ్యాప్లో అన్నిటికంటే నార్త్ పైన ఉంటుంది ఆర్కిటిక్ ఓషన్. ఇది పోల్స్కి దగ్గరగా ఉంటుంది. ఆర్కిటిక్ ఓషన్ అంతా కూడాను ఐస్ రూపంలో ఉంటుంది. ఆర్కిటిక్ ఓషన్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా లాస్ట్ అంటార్కిటిక్ ఓషన్ అంటాం. దీన్ని సదరన్ ఓషన్ అని కూడా అంటారు. ఎక్కువగా సదరన్ ఓషన్ అని మన బుక్స్లో మెన్షన్ ఉంటుంది. అంటార్కిటికా కాంటినెంట్ అంతా కూడా సదరన్ ఓషన్లోనే ఉంది కాబట్టి మనము దీన్ని సదరన్ ఓషన్ అని, అంటార్కిటిక్ ఓషన్ అని రెండింటిగా పిలుచుకోవచ్చు. సదరన్ ఓషన్ అని రాస్తున్నాను. సదరన్ ఓషన్. ఇలా మనకి 5 ఓషన్స్ ఉన్నాయి. 5 ఓషన్స్ మనం ఇప్పుడు చూడటం జరిగింది. నెక్స్ట్ కాంటినెంట్స్ చూద్దాం. 7 కాంటినెంట్స్ మనకి 7 కాంటినెంట్స్ని చూద్దాం. 7 కాంటినెంట్స్ విషయానికి వస్తే మొదటగా అన్నిటికంటే పెద్ద కాంటినెంట్, ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్, ఏషియా కాంటినెంట్. మన ఇండియా కూడా ఈ ఏషియన్ కాంటినెంట్కి సంబంధించిన ఒక కంట్రీ. ఈ ఏషియా కాంటినెంట్ యొక్క ఎక్స్టెంట్ ఎంతవరకు ఉందో చూద్దాం. ఈ ఏషియా కాంటినెంట్ని గమనిస్తే ఇదంతా కూడాను ఏషియా కాంటినెంట్ అనమాట. ఇది ఏషియా కాంటినెంట్, ఏషియన్ కాంటినెంట్, ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. సో ఏషియా, ఇది ఏషియా కాంటినెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 2వ కాంటినెంట్, అన్నిటికంటే 2వ పెద్ద కాంటినెంట్. ఏషియా తర్వాత కాంటినెంట్ ఏది పెద్దది అంటే ఆఫ్రికా కాంటినెంట్ పెద్దది. ఆఫ్రికా కాంటినెంట్ చూడండి, ఇది ఆఫ్రికా కాంటినెంట్. ఇది రెడ్లో ఉన్నది ఆఫ్రికన్ కాంటినెంట్ అనమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్రికా. నెక్స్ట్ థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్, మనం ఏరియా వైజ్గా కాంటినెంట్స్ని కనుక లిస్ట్ చేసుకుంటే ఏషియా చూసాము, ఆఫ్రికా చూసాము. నెక్స్ట్ థర్డ్ కాంటినెంట్ నార్త్ అమెరికన్ కాంటినెంట్. ఇదంతా కూడాను నార్త్ అమెరికన్ కాంటినెంట్. నార్త్ అమెరికా ఇక్కడ రాస్తున్నాను. నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఇది థర్డ్ లార్జెస్ట్. నెక్స్ట్ 4th లార్జెస్ట్, ఇది సౌత్ అమెరికా కాంటినెంట్.
సౌత్ అమెరికా ఇది. నెక్స్ట్ వచ్చేసి యూరోప్ కాంటినెంట్. మనకి ఏషియా యూరోప్ కలిసే ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ యురల్ మౌంటైన్స్ అని ఉంటాయి. యురల్ మౌంటైన్స్ అని ఉంటాయి. ఆ యురల్ మౌంటైన్స్ కి ఇటువైపు ఉన్న పార్ట్ అంతా కూడా యూరప్, అటువైపు పార్ట్ అంతా ఏషియా. సో ఇదంతా మనము దీన్ని మొత్తాన్ని మనం యూరోప్ కాంటినెంట్ అనుకోవాలి. ఈ ఎల్లో కలర్ లో ఉంది చూసారా, ఇదంతా యూరోప్ కాంటినెంట్, యూరోప్ కాంటినెంట్. నెక్స్ట్ 1 2 3 4 5 నెక్స్ట్ ఇది ఆస్ట్రేలియా కాంటినెంట్. ఇది ఒక ఐలాండ్, సముద్రంలో ఉన్న ఒక ఐలాండ్. ఇది ఆస్ట్రేలియన్ కాంటినెంట్. మొత్తము కూడా కలిపి ఒకటే దేశము, ఒకటే కాంటినెంట్, ఐలాండ్ కాంటినెంట్ అన్నా మనము, సింగిల్ నేషన్ కాంటినెంట్ అన్నా కూడా మనం ఆస్ట్రేలియా అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక ఒక కాంటినెంట్ మిగిలింది, అది అంటార్కిటికా కాంటినెంట్. ఈ అంటార్కిటికా అనేది మనకి వరల్డ్ మ్యాప్ లో అట్టడుగున ఉంటుంది. ఇక్కడ ఇది అంటార్కిటికా కాంటినెంట్. ఇదంతా కూడాను సౌత్ పోల్ కి దగ్గరగా సౌత్ పోల్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ జనావాసం తక్కువ, అన్ఇన్హాబిటెడ్ ఏరియా అన్నమాట ఇది. సో అంటార్కిటికా అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ అయిన కాంటినెంట్ కాదు. మనకి మేజర్ ఇంపార్టెంట్ కాంటినెంట్స్ ఈ 6 మనకు వచ్చే రేపు కంట్రీస్ కూడాను, మ్యాప్ పాయింటింగ్ లో అడిగే కంట్రీస్ కూడాను అన్ని ఈ 6 కాంటినెంట్స్ నే ఉంటాయి. అంటార్కిటికా కాంటినెంట్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. రైట్, ఇవి ఈ 5 ఓషన్స్ ని, 7 కాంటినెంట్స్ ని గమనించాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక్కొక్క కాంటినెంట్ లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయో ఒక్కొక్కటిగా చూద్దాము. వరుసగా ఇప్పుడు ప్రతి కాంటినెంట్ లో ఇంపార్టెంట్ కంట్రీస్ ని మనం ఇప్పుడు మార్క్ చేసుకుందాం. మొదటగా నార్త్ అమెరికన్ కాంటినెంట్ చూద్దాం. ఇది నార్త్ అమెరికా అని చెప్పుకున్నాం ఈ కాంటినెంట్. ఈ నార్త్ అమెరికా కాంటినెంట్ లో మేజర్ గా 3 కంట్రీస్ ఇంపార్టెంట్. ఆ 3 కంట్రీస్ ని మనం ఇప్పుడు మార్క్ చేసుకుందాం. నార్త్ అమెరికా కాంటినెంట్ లో మనకి ఇంపార్టెంట్ కింద రాస్తున్నాను 3 కంట్రీస్ పేర్లు. ఫస్ట్ మెక్సికో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ ఇంపార్టెంట్. నెక్స్ట్ కెనడా ఇంపార్టెంట్. ఈ 3 కంట్రీసే మేజర్ కంట్రీస్ అన్నమాట నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో. ఫస్ట్ మెక్సికో ఎక్కడ మెక్సికోని మార్క్ చేద్దాము. మెక్సికో ఇక్కడ మీరు నార్త్ అమెరికా కాంటినెంట్ లో గమనిస్తే ఇలా ట్రంక్ షేప్ లో ఒకటి ఉంటుంది. ఇది మెక్సికో. దీన్ని మనం మెక్సికో కంట్రీ అన్నమాట. ఇది మెక్సికో, ఇలా మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ ఈ మెక్సికోకి పైన ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న లైన్, హారిజాంటల్ గా ఒక లైన్ తీసుకుంటే ఈ మెక్సికో బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ ఏరియా మొత్తం కూడా మనకి యుఎస్ఏ అన్నమాట. నెక్స్ట్ మనము థర్డ్ చూస్తే, థర్డ్ వచ్చేసి కెనడా. ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే ఇది మొత్తం కూడా కెనడా. ఈ బార్డర్ నుంచి ఇది మొత్తం కూడా కెనడా అన్నమాట. ఇదంతా కూడా కెనడా. ఇక్కడ ఈ చిన్న పార్ట్ లీవ్ చేశాను నేను. దీన్ని అలాస్కా, ఇది ఒక స్టేట్. ఇది ఎవరిదంటే ఈ ఏరియా యుఎస్ఏ వాళ్ళది. ఇది కూడా, ఈ పార్ట్ కూడా యుఎస్ఏ వాళ్ళది. ఇది కూడా యుఎస్ఏ వాళ్ళకి సంబంధించింది. యుఎస్ఏకి సంబంధించింది. ఈ పార్ట్ పేరు అలాస్కా. నెక్స్ట్ ఇది చూసారు, ఇది గ్రీన్లాండ్, ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ ఐలాండ్ గ్రీన్లాండ్. ఇది డెన్మార్క్ వాళ్ళది. డెన్మార్క్ యూరోప్ లో ఉంటుంది. ఇది డెన్మార్క్ వాళ్ళది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఐస్లాండ్ అన్నమాట. ఇది ఐస్లాండ్ ఇది. సో అందుకని దీన్ని నేను ఎక్స్క్లూడ్ చేశాను. కెనడా అంటే మనకి ఇంతవరకే అన్నమాట. సో ఇప్పుడు మనం నార్త్ అమెరికాలో మేజర్ గా 3 కంట్రీస్ గురించి చెప్పుకున్నాము: మెక్సికో, యుఎస్ఏ, కెనడా. సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ ని ఇప్పుడు చూద్దాం. సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో మన సిలబస్ కు సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ బ్రెజిల్ ఎక్కడుందో గమనిద్దాం. బ్రెజిల్ అనేది ఈ కాంటినెంట్ లో ఈస్ట్ సైడ్ లో ఉంటుంది. ఈస్ట్ సైడ్ లో ఇదంతా కూడా బ్రెజిల్ అన్నమాట. ఇంకోటి చెప్పాలంటే దీని స్పెషాలిటీ, బ్రెజిల్ ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద సౌత్ అమెరికన్ కాంటినెంట్. సౌత్ అమెరికా కాంటినెంట్ మొత్తంలో కూడా లార్జెస్ట్ కంట్రీ ఏంటంటే బ్రెజిల్ అన్నమాట. ఇది బ్రెజిల్.
బ్రెజిల్. నెక్స్ట్ ఈ కాంటినెంట్ లో ఇంకొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ చూద్దాం. చిలీ అనే కంట్రీ చూద్దాం. చిలీ అనే కంట్రీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనము. చిలీ అనే కంట్రీని మనము చాలా నేరోగా ఉంటుంది. సముద్రానికి పసిఫిక్ ఓషన్ తో బోర్డర్ షేర్ చేసుకుంటూ, పసిఫిక్ ఓషన్ తో కోస్ట్ షేర్ చేసుకుంటూ, ఇక్కడ సన్నగా మన ఇండియాలో ఎలా అయితే కేరళ స్టేట్ సన్నగా ఉంటుందో లెఫ్ట్ సైడ్, అక్కడ ఇది చిలీ అన్నమాట. చిలీ కూడా అలానే సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో మనకి ఇంపార్టెంట్. ఇది చూసుకోవాలి చిలీ. నెక్స్ట్ వచ్చేసి ఈ చిలీ, బ్రెజిల్ కాకుండా మూడవ కంట్రీ మనకి ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఇంపార్టెంట్ అయిన కంట్రీ అర్జెంటీనా. ఈ చిలీకి, బ్రెజిల్ కి మధ్యలో ఇక్కడ మిగిలిన ఈ పార్ట్ నే మనం అర్జెంటీనాగా చెప్పుకోవచ్చు. ఇది అర్జెంటీనా. ఇదంతా కూడా అర్జెంటీనా అన్నమాట. అర్జెంటీనా. ఇక ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఫోర్త్ కంట్రీ చూస్తే నెక్స్ట్ మనము పెరు అనే కంట్రీ చూద్దాం. పెరు. ఈ చిలీకి పైన ఇక్కడ చిన్న సర్కిల్ చేసుకుంటే ఇది పెరు, PERU, పెరు అన్నమాట. ఈ కంట్రీ పేరు పెరు. నెక్స్ట్ ఈ పెరుకు పైన మళ్ళీ ఇంకొక చిన్న సర్కిల్ చేసుకుంటే ఇది ఈక్వెడార్. మనకి ఈ కంట్రీ ఉండగా ఈక్వేటర్ అనే లైన్ పాస్ అవుతుంది. సో ఇది ఈక్వెడార్. ఈ కంట్రీ ఈ పింక్ కలర్ లో కనపడుతున్న కంట్రీ ఈక్వెడార్ అన్నమాట. ఈక్వెడార్ తర్వాత రెండు మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి. ఆయిల్ ఎక్కువగా, అక్కడ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. వెనెజువాలా, కొలంబియా అనే రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ. వెనెజువాలా పక్కనే వెనెజువాలా, కొలంబియా అన్నమాట. రెండు కూడా వెనెజువాలా, ఇది కొలంబియా. ఇక ఈ కాంటినెంట్ లో ఇంతకు మించి మేజర్ కంట్రీస్ మనకి ఎగ్జామ్కి అవసరం లేదు. ఎగ్జామ్ రిలేటెడ్ గా అయితే వీటిలో ఇంకొన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఏవి ఇగ్నోర్ చేయాలో చెప్తాను. ఏవి మనం ఏవి మార్క్ చేసుకోవాలి ఇంపార్టెంట్ చూద్దాం. బ్రెజిల్ ఇంపార్టెంట్, చిలీ ఇంపార్టెంట్, అర్జెంటీనా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వెనెజువాలా, కొలంబియా ఇంపార్టెంట్. ఈ 5 నేర్చుకోండి చాలు సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో. నార్త్ అమెరికాలో ఒక 3 చూసాము, సౌత్ అమెరికాలో ఒక 5 చూసాము. ఈ నార్త్ సౌత్ అమెరికా మొత్తం, అమెరికన్ కాంటినెంట్ మొత్తంలో కూడా 8 కంట్రీస్ ఇంపార్టెంట్, అంత మించి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏషియా కాంటినెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ చూద్దాము. ఏషియా కాంటినెంట్ లో మొదటిగా మన కంట్రీ చూద్దాం, ఇండియా. వరల్డ్ మ్యాప్ లో మన ఇండియా వచ్చేసరికి ఓన్లీ సదరన్ పార్ట్ మాత్రం కనపడుతూ ఉంటుంది వి షేప్ లో, దాన్ని గమనించాలి. ఇది మన ఇండియా. సో ఇండియా కనుక అడిగితే ఇట్లా మనం వి షేప్ చూపించి ఇట్లా బయటికి ఒక యారో మార్క్ లాగా తీసుకొచ్చి మనం ఇండియా అని రాయాలి. ఇది ఇండియా. నెక్స్ట్ ఇండియా తర్వాత చైనా. ఇండియాతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది చైనా అనేది. ఇండియాకి పైనే కొంచెం ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఇట్లా గీసేసి చైనా అని రాసుకోవచ్చు. చైనా. ఇండియా కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఏషియా కాంటినెంట్ లో ఇండియా, చైనా తర్వాత ఇంపార్టెంట్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ కంట్రీ వచ్చేసి ఇది రష్యా. రష్యా ఎక్కడ ఉంటుంది? ఇదంతా కూడా రష్యా అన్నమాట. ఇదంతా కూడా రష్యా. మీరు సేమ్ నేను ఎలా అయితే సర్కిల్ చేస్తున్నానో, ఏ షేప్ లో అయితే గీస్తున్నానో అట్లానే గీసేసి మీరు ఆ కాంటెంట్ అక్కడ పేరు రాస్తే చాలు, గుడ్ ఎనఫ్, సరిపోతుంది. మంచిగా మార్క్స్ వేస్తారు. రైట్. ఇండియా, చైనా, రష్యా తర్వాత బాగా ఇంపార్టెంట్ అయింది జపాన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం జపాన్ కంట్రీ ఎక్కడ ఉందో చూద్దాం. జపాన్ కంట్రీ అనేది సముద్రంలో పసిఫిక్ ఓషన్ లో ఉంటుంది. దీనికి సునామీలు, ఎర్త్క్వేక్స్ ఎక్కువ. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. ఈ రష్యాకి, ఈ చైనాకి మీరు ఇటువైపు చూసుకుంటే ఈస్ట్ సైడ్ ఈ పసిఫిక్ ఓషన్ లో ఇదన్నమాట. ఇది జపాన్ కూడా ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగి ఉన్నాడు కాబట్టి
దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జపాన్ తర్వాత నార్త్ కొరియా, సౌత్ కొరియా. నార్త్ కొరియా, సౌత్ కొరియా కూడా చూద్దాం. మనం ఇక్కడ చైనా చూసాం, నెక్స్ట్ ఇక్కడ జపాన్ చూసాం. ఈ చైనాకి జపాన్కి మధ్యలో చిన్న ఒక కంట్రీ ఉంది, అదే కొరియా అన్నమాట. కొరియా పైనేమో నార్త్ కొరియా, కింద సౌత్ కొరియా. నార్త్ ఇచ్చినా సౌత్ ఇచ్చినా మనం అక్కడ పెద్దగా డిఫరెన్షియేట్ చేయలేం కాబట్టి ఒకే చోట పెట్టేసేయండి. నార్త్ కొరియా, సౌత్ కొరియా అని కూడా రెండింటిని ఒకేలాగా చూపించండి. ఇదిగోండి, ఇది 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 కొరియా అన్నమాట. కొరియన్ పెనిన్సులా. కొరియన్ పెనిన్సులా ఎందుకంటే మూడు వైపులా వాటర్ ఉంటుంది దానికి, కాబట్టి పెనిన్సులా అన్నాం. ఈ కొరియన్ పెనిన్సులా కింద పార్ట్ సౌత్ కొరియా, పైన పార్ట్ నార్త్ కొరియా. మీరు దాన్ని డినోట్ చేస్తే, దాన్ని మార్క్ చేస్తే చాలు. కొరియా, ఏ కొరియా అడిగినా సరే దాన్ని చూపించండి. కొరియా అని ఇక్కడ నేను రాస్తున్నాను. కొరియా నార్త్ అయినా సౌత్ అయినా ఇక మీరు ఒకటే అన్నమాట, ఒకటే చూపించండి. నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా. ఇండోనేషియా అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట, ఆర్చిపెలాగో అంటాం. ఎక్కువ ఐలాండ్స్ కలిసి ఉంటాయి, ఎక్కువ ఐలాండ్స్ ఎక్కువ ఇండోనేషియాలో. సో ఇండోనేషియాని మనం చాలా పెద్ద ఏరియాలో మార్క్ చేయాలి. సో ఇండోనేషియాని ఎలా మార్క్ చేస్తాను, ఇండోనేషియా వచ్చేసి ఇదిగోండి, ఇదంతా కూడాను ఇండోనేషియా. ఇదంతా ఇండోనేషియా. ఇండోనేషియా తర్వాత నెక్స్ట్ మనము మన ఇండియా యొక్క నైబర్స్ని చూద్దాం. ఇండియాకి దగ్గరగా ఉన్న నైబర్స్ని చూద్దాం. ఇండియాకి కింద ఇక్కడ ఒక చిన్న కంట్రీ ఉంది, ఇది మనం ఇండియా మ్యాప్లో కూడా చూపిస్తూ ఉంటాం. అది శ్రీలంక. శ్రీలంక ఇది శ్రీలంక. నెక్స్ట్ బంగ్లాదేశ్ చూద్దాం. బంగ్లాదేశ్ కూడా మన ఇండియాతో లాంగెస్ట్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఇది బంగ్లాదేశ్ తర్వాత మనం నెక్స్ట్ పాకిస్తాన్ చూద్దాం. పాకిస్తాన్ కంట్రీ ఈ ఇండియాకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వెస్ట్ లో ఉంటుంది, నార్త్ వెస్ట్ లో. ఇది పాకిస్తాన్ అన్నమాట. పాకిస్తాన్. నెక్స్ట్ పాకిస్తాన్ తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ అయిన కంట్రీస్ ఇంకా మనకి ఏషియాలో ఇంతే. ఇక ఏషియాలో ఇంతకు మించి మనము ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఇవి నేర్చుకుంటే చాలు. ఏషియా కాంటినెంట్ లో ఈ 10, ఈ 12 నేర్చుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనము ఆస్ట్రేలియా కాంటినెంట్ చూద్దాము. ఆస్ట్రేలియా కాంటినెంట్ సింగిల్ కాంటినెంట్, ఒకటే దేశము, ఒకటే ఐలాండ్, ఒకటే కాంటినెంట్. ఇది ఆస్ట్రేలియా అన్నమాట. ఆస్ట్రేలియా ఇదంతా కూడాను ఆస్ట్రేలియా. ఇది ఆస్ట్రేలియా. నెక్స్ట్ వచ్చేసి మనము యూరోప్ కాంటినెంట్ చూద్దాం. యూరోప్ కాంటినెంట్, యూరోప్ అవుట్లైన్ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం యూరోప్ మ్యాప్ నేను మీకు డిస్ప్లే చేస్తాను. యూరోప్ మ్యాప్ చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు యూరోప్ మ్యాప్, యూరోప్లో ఇంపార్టెంట్ అయిన కంట్రీస్ గురించి తెలుసుకుందాం, వాటిని మార్క్ చేసుకుందాం. యూరోప్లో మనకి ఒక 8 నుంచి 12 ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే హిస్టరీలో ఎక్కువగా ఈ కంట్రీస్ యొక్క పేర్లు రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవే చూద్దాం. వాటిలో ఫస్ట్ నేను ఇక్కడ లిస్ట్ రాస్తాను. ఆ లిస్ట్ రాసిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది పోర్చుగల్. నెక్స్ట్ స్పెయిన్. మూడవది ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత ఇటలీ, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, బెల్జియం,
ఇవి వరుసగా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వాటిని మార్క్ చేసుకుందాం. మొదటిది పోర్చుగల్. యూరోప్ మ్యాప్లో మీరు గమనిస్తే మొదటిగా ఇక్కడ అంటే ఇటు వెస్ట్ సైడ్లో అట్లాంటిక్ ఓషన్, సౌత్లో మెడిటరేనియన్ ఓషన్. ఇది మెడిటరేనియన్ సీ. ఈ మెడిటరేనియన్ సీతో అట్లాంటిక్ ఓషన్తో షేర్ చేసుకుంటుంది. ఇది సీ కోస్ట్. ఇది పోర్చుగల్ అన్నమాట. పోర్చుగల్ ఇక్కడ 1 అనే నంబరింగ్ ఇస్తున్నాను. పోర్చుగల్ అన్నమాట అది. నెక్స్ట్ పోర్చుగల్ పక్కనే ఒక పెద్ద కంట్రీ ఉంది, అంటే పోర్చుగల్ కంటే పెద్దది. ఇది స్పెయిన్ అన్నమాట. పోర్చుగల్ తర్వాత రెండవది ఇది స్పెయిన్. ఇది ఈ కంట్రీ అని స్పెయిన్ అని మనం మార్క్ చేసుకోవాలి. స్పెయిన్, ఇది పోర్చుగల్, స్పెయిన్ తర్వాత నెక్స్ట్ కంట్రీ ఇది ఫ్రాన్స్. మనము హిస్టరీలో ఫస్ట్ చాప్టర్లో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్లో నెపోలియన్ గురించి వచ్చింది కదా. నెపోలియన్ గురించి వచ్చినప్పుడు ఫ్రాన్స్లో జరిగిందంతా మనం చూసాం. దానికి సంబంధించి ఎక్కువగా అడుగుతారు. సో ఫ్రాన్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ మార్క్ చేసుకోవాలి. యూరోప్ మ్యాప్లో కొంచెం మీరు వరల్డ్ మ్యాప్ ఇచ్చినప్పుడు ఇక్కడంటే జూమ్ చేశాం కాబట్టి మీకు క్లియర్గా కనపడుతుంది. వరల్డ్ మ్యాప్ అవుట్లైన్ ఇచ్చినప్పుడు మీకు అంత క్లియర్గా కనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే యూరోప్ మ్యాప్లో కొంచెం ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ వదిలిపెట్టినట్టుగా చూసి తర్వాత పక్కనే వెంటనే ఒక సర్కిల్, చిన్న సర్కిల్ గీస్తే అది ఫ్రాన్స్ అవుతుంది. దాని పక్కన ఇంకొక చిన్న సర్కిల్ గీస్తే అది జర్మనీ. ఫ్రాన్స్ తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది జర్మనీ. చూడండి, ఇదిగోండి ఈ రెడ్లో గీస్తున్నది జర్మనీ. ఎగ్జాక్ట్గా మీరు ఆ కంట్రీ యొక్క షేప్ గీయాల్సిన అవసరం లేదు. ఒక సర్కిల్, చిన్న సర్కిల్ గీస్తే చాలు. నెక్స్ట్ ఫ్రాన్స్ తర్వాత ఇది జర్మనీ. ఒక సర్కిల్, ఇట్లా ఒక సర్కిల్ గీసేసి జర్మనీ అని చూపించండి. నెక్స్ట్ వచ్చేసి బాగా ఇంపార్టెంట్ అయింది జర్మనీ తర్వాత ఇటలీ. ఈ ఇటలీ అనేది మెడిటరేనియన్ సీలోకి ఉంటుంది, ఒక స్తంభం లాగా. మీరు గమనిస్తే ఇది మెడిటరేనియన్ సీ, ఇది ఇటలీ మెడిటరేనియన్ సీలోకి ఉంటుంది. ఇది ఒక పెనిన్సులా, అంటే 3 వైపులా వాటర్ ఉంటుంది, ఒకవైపు మాత్రమే ల్యాండ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పెనిన్సులా అనాలి. ఇటాలియన్ పెనిన్సులా అని అంటాం. ఇది ఇటలీ, 5th ఇటలీ. నేను ఇక్కడ 5th రాసుకున్నాను కదా నంబర్. అన్ని రాయాలంటే మళ్ళీ ఇక్కడ క్లమ్జీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6 స్విట్జర్లాండ్. మీరు గమనిస్తే ఇది ఫ్రాన్స్ అనుకున్నాం, జర్మనీ, ఇటలీ. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మూడింటికి మధ్యలో చిన్న కంట్రీ ఉంది, ఇది స్విట్జర్లాండ్. ఇది మనం స్విట్జర్లాండ్గా భావించాలి. 6 ఇక్కడ ఉంది చూసారా, ఇది 6 స్విట్జర్లాండ్. ఈ ఇటలీకి పైన, ఇటలీకి బార్డర్ షేర్ చేసుకుంటూ ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీ ఆస్ట్రియా. ఈ కంట్రీ ఆస్ట్రియా అన్నమాట. ఇది ఆస్ట్రియా అన్నది మనం ఎన్ని రాసుకున్నాం, ఇక్కడ ఆస్ట్రియా రాసుకోలేదు, అది కూడా రాసుకోండి. ఆస్ట్రియా పక్కనే ఈ కంట్రీ వచ్చేసి హంగేరీ. ఇది ఆస్ట్రియా, హంగేరీ. ఒకప్పుడు ఈ రెండు కలిసి ఉండేవి, ఆస్ట్రియా హంగేరీ అని రెండు కలిసి ఉండేవి. ఆస్ట్రియా ఇది హంగేరీ. నెక్స్ట్ వచ్చేసి గ్రీస్ అని, గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేసి మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంది, రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్లో. సో గ్రీస్ అని అడగొచ్చు. గ్రీస్ అని అడిగితే ఇటలీ ఎట్లా అయితే మెడిటరేనియన్ సీలోకి ఉందో ఇటు పక్క ఇంకొకటి మెడిటరేనియన్ సీలోకి ఉంది, ఇది గ్రీస్ అన్నమాట మనకి. ఇది గ్రీస్. నెక్స్ట్ మనము మిగిలిపోయిన, ఇక్కడ ఏం మిగిలినాయో అవి చూద్దాము. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ మార్క్ చేసాము. నెక్స్ట్ ఇంగ్లాండ్ మార్క్ చేద్దాం. ఇంగ్లాండ్ అనేది ఒక చెస్ కాయిన్ లాగా సముద్రంలో ఉంటుంది చూడండి, ఇది ఇంగ్లాండ్ అనమాట. అట్లాంటిక్ ఓషన్లో ఒక చెస్ కాయిన్ లాగా ఉంటుంది, దాన్ని మనము ఇంగ్లాండ్ అని మార్క్ చేసుకోవాలి. ఇది ఇంగ్లాండ్ అని అడిగినా, యునైటెడ్ కింగ్డమ్ అని అడిగినా, బ్రిటన్ అడిగినా కానీ మీరు ఇదే మార్క్ చేయాలి. ఇట్లా మార్క్ చేసి రాయండి, ఇంగ్లాండ్ అని రాయండి అక్కడ.
ఇంగ్లాండ్ తర్వాత నెక్స్ట్ మనకి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అని 3 కంట్రీస్ ఉన్నాయి. ఈ 3 కంట్రీస్ కూడా ఒకదాని పక్కన ఒకటి బార్డర్ షేర్ చేసుకుంటూ ఉన్నాయి, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. చూడండి ఇక్కడ ఈ ఇంగ్లాండ్ పక్కనే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది ఈ ఫస్ట్ ఉన్నది, ఇది వచ్చేసి నార్వే, ఇది నార్వే. ఈ పక్కనే ఉంది ఇది స్వీడన్, ఇది ఫిన్లాండ్. నార్వే, ఇది వచ్చేసి స్వీడన్, ఇది ఫిన్లాండ్. ఇక్కడ మీకు ఈ 3 కంట్రీస్ కి మధ్యలో ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది. ఈ వాటర్ బాడీ బాల్టిక్ సీ కొద్ది క్రొకడైల్ షేప్ లో ఉంటుంది. ఈ క్రొకడైల్ షేప్ లో ఉండే సీ బాల్టిక్ సీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బాల్టిక్ సీ క్రొకడైల్ అనుకున్నాం కదా, క్రొకడైల్ కి మౌత్ లో ఉన్నట్లుగా ఉంటుంది ఈ యొక్క కంట్రీ, ఇది ఫిన్లాండ్. ఫిన్లాండ్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇంగ్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఇంకేం మిగిలినట్టు మనకి డెన్మార్క్ ఒకటి, బెల్జియం ఒకటి మిగిలినాయి. చూడండి డెన్మార్క్, బెల్జియం ఎక్కడ ఉన్నాయో మీరు ఫ్రాన్స్ చూసారు ఆల్రెడీ. ఇది ఫ్రాన్స్, ఇది జర్మనీ. ఫ్రాన్స్ కి జర్మనీకి మధ్యలో ఈ చిన్న కంట్రీ ఇది బెల్జియం. ఫ్రాన్స్ కి జర్మనీకి మధ్య ఉన్నది బెల్జియం. ఈ బెల్జియం పైన ఉన్నది ఇది నెదర్లాండ్స్. ఇదేమో బెల్జియం, ఇది నెదర్లాండ్. మరొకసారి బెల్జియం ని అబ్జర్వ్ చేయండి. బెల్జియం ని మనము వేటిని ప్రామాణికంగా తీసుకొని గీసాము, ఫ్రాన్స్ ని, జర్మనీని చూసుకుంటే ఈ ఫ్రాన్స్ కి జర్మనీకి మధ్యలో చిన్నది, చాలా చిన్నది, దీన్ని మనం ఒక చిన్న సర్కిల్ గీసి బెల్జియం అనేసి, ఈ బెల్జియం పైన ఇంకొక చిన్న సర్కిల్ ఇది నెదర్లాండ్స్, బెల్జియము నెదర్లాండ్స్. ఈ జర్మనీకి పైన ఇక్కడ ఒకటి ఉంది, ఇది డెన్మార్క్ అన్నమాట. డెన్మార్క్ చాలా చిన్న కంట్రీ, ఇది డెన్మార్క్. ఈ డెన్మార్క్ వాళ్ళదే ఇక్కడ ఉన్న గ్రీన్లాండ్. అక్కడ మనకి ఇందాక నార్త్ అమెరికాకి, యూరోప్ కి మధ్యలో ఒక పెద్ద ఐలాండ్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ గ్రీన్లాండ్ ఉంది కదా, ద లార్జెస్ట్ ఐలాండ్. అది ఈ డెన్మార్క్ వాళ్ళదన్నమాట. ఈ డెన్మార్క్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఆ గ్రీన్లాండ్ అనేది. నెక్స్ట్ ఇక ఇంతకు మించి యూరోప్ మ్యాప్ లో ఏమి అడగరు. వీటిలో కూడా ఇంపార్టెంట్ అని మనం రేపు ఎగ్జామ్ కి గనక మార్క్ చేసుకుంటే, పోర్చుగల్ మనకి ఎక్కడా కూడాను హిస్టరీ బుక్ లో ప్రస్తుతానికి మనకి 10th లో రాలేదు. సో పోర్చుగల్ మీరు వదిలేసేయచ్చు. కానీ స్పెయిన్ ఇంపార్టెంట్ మనకి. స్పెయిన్ లో బోర్బన్ కింగ్స్ అనేసి మనకి వచ్చారు. సో స్పెయిన్ ఇంపార్టెంట్. ఫ్రాన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రాన్స్ నెపోలియన్ గురించి వచ్చింది మనకి. నెక్స్ట్ జర్మనీ ఇంపార్టెంట్, బిస్మార్క్ గురించి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇటలీ ఇంపార్టెంట్. ఇటలీలో గిసెప్పి మ్యాజిని, కౌంట్ కవూరు, విక్టర్ ఇమాన్యుయల్ II ఇట్లా వాళ్ళ గురించి వచ్చింది కాబట్టి మనకి ఇటలీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్విట్జర్లాండ్ కూడా మనకి చాలా సార్లు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లాండ్ చాలా ఇంపార్టెంట్. మన కంట్రీని రూల్ చేసింది వాళ్ళే కాబట్టి ఇంగ్లాండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బెల్జియం ఇంపార్టెంట్. ఈ ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, నార్వే కానీ ప్రస్తుతానికి మనం ఎగ్జామ్కి మనము ఇగ్నోర్ చేయొచ్చు. ఇవి మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. వీటితో పాటుగా ఇక్కడ ఆస్ట్రియా ఒకటి, హంగేరీ ఒకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆస్ట్రియా హంగేరీ గురించి కూడా ఇచ్చారు. ఇటలీ గురించి మనం చెప్పుకునేటప్పుడు యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో ఈ ఆస్ట్రియా హంగేరీ గురించి కూడా ఇచ్చారు కాబట్టి ఆస్ట్రియా హంగేరీ గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇటలీకి నార్త్ ఈస్ట్ లో 2 చిన్న సర్కిల్స్ చేస్తే అవే ఒకటి ఆస్ట్రియా, ఒకటి హంగేరీ. సో ఇదన్నమాట యూరోప్ మ్యాప్ లో ఇంతవరకు మొత్తం నేర్చుకోకపోయినా టిక్ చేసిన ఎవరికన్నా నేర్చుకుంటే మనకి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఒక మార్క్ కూడా బయటకు వెళ్లకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము యూరోప్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనము ఇండియా మ్యాప్ వచ్చేద్దాము. ఇండియా మ్యాప్ లో ఏమున్నాయో గమనిద్దాం. ఇండియా మ్యాప్ బేసిక్స్ చూసి, బేసిక్స్ తర్వాత మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కొన్ని నేర్చుకుందాము. నెక్స్ట్ ఇండియా మ్యాప్ ఓపెన్ చేస్తాం. ఇండియా అవుట్లైన్ మ్యాప్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇండియా గురించి ఫస్ట్ బేసిక్ పాయింట్స్, బేసిక్ గా ఏం మార్క్ చేసుకోవాలి మనం చూద్దాము. మనం ఇండియా మ్యాప్ మొత్తాన్ని ఓవరాల్ గా గమనించినప్పుడు ఇండియాకి చుట్టుపక్కల నైబర్స్ ఉన్నారు.
నైబర్స్ ఒక 7 నైబర్స్ ఉన్నారు. ఆ 7 నైబర్స్ గురించి ఒకసారి చూద్దాము. 7 నైబర్ కంట్రీస్. ఆ 7 నైబర్ కంట్రీస్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి నార్త్ వెస్ట్లో ఇక్కడ ఉండే కంట్రీ ఇది పాకిస్తాన్ కంట్రీ. ఇక్కడ ఉన్న కంట్రీ పాకిస్తాన్. నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం ఒక 106 కిలోమీటర్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఈ కొంచెం బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇక్కడ మనకుండేది ఇదంతా కూడా, ఈ బౌండరీ అంతా కూడా చైనా అన్నమాట. ఇదంతా కూడా చైనా. టిబెట్ యాక్చువల్గా చెప్పాలంటే టిబెట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ చైనా కాబట్టి ఇదంతా మనకి చేసుకుంటున్నాం అని చెప్పవచ్చు. చైనా 3. నేపాల్, ఇది నేపాల్ మన 4వ కంట్రీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భూటాన్ ఉంది. ఇది ఈ పార్ట్ భూటాన్ ఇది 5వ కంట్రీ భూటాన్. నెక్స్ట్ వచ్చేసి 6 రైట్ సైడ్ మనకి ఇండియాకి ఎగ్జాక్ట్గా ఈస్ట్లో మనకి ఇక్కడ ఈ కంట్రీ, ఇక్కడ ఉన్న కంట్రీ ఇది మయన్మార్ అనే కంట్రీ బౌండరీ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి లాంగెస్ట్ బౌండరీ షేర్ చేసుకుంటుంది ఈ కంట్రీ మన ఇండియాతో. ఇది బంగ్లాదేశ్ అన్నమాట. బంగ్లాదేశ్ మొత్తం మీరు ఒకసారి కౌంట్ చేసుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ 8 వచ్చేసి 6 వచ్చేసినాయి. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఈ శ్రీలంక అనేది కూడా బౌండరీ షేర్ చేసుకుంటున్నట్టే, కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మ్యారీటైమ్ బౌండరీ అంటాము. ల్యాండ్ బౌండరీ కాదు, మ్యారీటైమ్ బౌండరీ. ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటున్నవి 7 కంట్రీస్. సీ బౌండరీ అంటే మ్యారీటైమ్ బౌండరీ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ 2 ఉన్నాయి. వాటిలో మొదటిది ఇదన్నమాట. దీని పేరు శ్రీలంక. ఈ కంట్రీ పేరు శ్రీలంక. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక తర్వాత నెక్స్ట్ మన ఇండియాతో బౌండరీ షేర్ చేసుకుంటున్న ఇంకొక కంట్రీ ఎక్కడుంది, ఇదన్నమాట మాల్దీవ్స్ అనే కంట్రీ. మాల్దీవ్స్ MALDIVES మాల్దీవ్స్. ఈ 5 కూడా ఇంక్లూడ్ చేయకూడదు. ఈ 5 లక్షద్వీప్స్ అన్నమాట. ఇవి మన ఇండియాకి సంబంధించినవి. ఈ కింద ఉన్న ఐలాండ్స్ మాత్రమే మాల్దీవ్స్. ఈ మాల్దీవ్స్ మన కంట్రీ కాదు, ఇది వేరే కంట్రీ. ఈ పైన ఉన్న ఐలాండ్స్ మన కంట్రీకి సంబంధించినవి, లక్షద్వీప్ అవి. రైట్, ఇవి మన ఇండియాతో బౌండరీ షేర్ చేసుకుంటున్న కంట్రీస్. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో ఇంటర్నల్గా మనం ఏం చూడాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇవి కాకుండా ఇండియా యొక్క ఫిజికల్ బౌండరీస్ చూద్దాం. మనకి ఇండియాకి ఇక్కడ రైట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఒక వాటర్ బాడీ. బే ఆఫ్ బెంగాల్ ఇదంతా బే ఆఫ్ బెంగాల్ సముద్రం అన్నమాట. ఇదంతా బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇండియాకి మనకి ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది. అరేబియన్ సీ ఉంటుంది. ఇదంతా అరేబియన్ సీ. నెక్స్ట్ ఈ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ కాకుండా ఇండియాకి ఎగ్జాక్ట్గా సౌత్లో మొత్తం ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇండియన్ ఓషన్ అంటే మన ఇండియాని ఒక పెనిన్సులా అని చెప్పొచ్చు. పెనిన్సులా అంటే ఏంటి, 3 వైపులా వాటర్ బాడీ ఉండి ఒకవైపు ల్యాండ్ ఉంటే దాన్ని మనం పెనిన్సులా అనొచ్చు. చూడండి, మన ఇండియాకి ఇటువైపు అరేబియన్ సీ, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, సౌత్ సైడ్లో ఇండియన్ ఓషన్ ఉంది. కాబట్టి మన పైన అంతా ల్యాండ్, అన్ని కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది, అదంతా ల్యాండ్. కాబట్టి మనం ఇండియాని ఇండియన్ పెనిన్సులా అని అనొచ్చు. రైట్, ఇక ఇండియాలో ఇంకా ఏమన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే మార్క్ చేసుకోవాల్సినవి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి మనకు జాగ్రఫీ పరంగా ఇంపార్టెంట్. వెస్ట్రన్ ఘాట్స్ మన ఇండియాలో మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్, మన ఎప్పుడైనా మ్యాప్లో లెఫ్ట్ సైడ్ వెస్ట్ అవుతుంది, మనకి రైట్ సైడ్ ఈస్ట్ అవుతుంది. సో వెస్ట్రన్ ఘాట్స్ అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా కంటిన్యూస్, ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు. ఇవి కంటిన్యూస్. వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్. కాబట్టి ఇట్లా మార్క్ చేసుకుంటే వీటిని మనం వెస్ట్రన్ ఘాట్స్ అనుకోవచ్చు. ఇక్కడ రాస్తాను, ఇవన్నీ వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్ తో పాటు మనకి
ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ మనకి వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ లో ఉన్నప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ లో ఉంటాయి. ఈస్ట్ లో అంటే మనకి మ్యాప్ లో రైట్ అనుకోవాలి అనమాట. రైట్ లో మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ లాగా ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ కాదు, అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. రివర్స్ ఇటు ఫ్లో అవడం వల్ల మధ్య మధ్యలో గ్యాప్స్ ఏర్పడ్డాయి. చూసుకుంటే ఇక్కడ నుంచి మనం ఒడిస్సా నుంచి స్టార్ట్ చేసుకుంటే కొంచెం గీయాలి గ్యాప్, కొంచెం గీయాలి గ్యాప్, దెన్ కొంచెం ఇట్లా ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా కంటిన్యూస్ కాకుండా గ్యాప్ 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 గ్యాప్, ఈ గ్యాప్స్ లో రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇక్కడ మహానది రివర్ కట్ చేసింది, ఇక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణ, కావేరి, పెన్నా, ఇట్లా కొన్ని రివర్స్ కట్ చేయడం వల్ల ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ కాకుండా పోయినాయి. ఇది ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. ఇంకొక 2 ప్లాట్యూస్ ఉన్నాయి ఫిజికల్ ఫీచర్స్ లో, ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ లో 2 ప్లాట్యూస్ ఉన్నాయి. ఆ 2 ప్లాట్యూస్ కూడా మనము చూద్దాము. ఈస్టర్న్ ఘాట్స్ ఇండియాకి ఇంపార్టెంట్ అయిన 2 ప్లాట్యూస్ ఉన్నాయి. ఆ 2 ప్లాట్యూస్ ని ఇప్పుడు మనం చూద్దాము. ఒక ప్లాట్యూ వచ్చేసి దక్కన్ ప్లాట్యూ. దక్కన్ ప్లాట్యూ, ఈ దక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా బ్లాక్ సాయిల్ దొరుకుతుందని మనం ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నాం, రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ లో. ఈ దక్కన్ ప్లాట్యూని మనం మార్క్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీసుకోవాలి. ఈ హారిజాంటల్ లైన్ తర్వాత ఎగ్జాక్ట్ గా దీన్ని ఇట్లా కిందకి ఇలా గీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని యాడ్ చేయండి. అంటే మోస్ట్లీ ఏ షేప్ అవుతుంది, ఇది ట్రయాంగిల్ షేప్ అవుతుంది. ఈ పింక్ కలర్ లో ఉన్నదంతా కూడాను, ఈ పింక్ కలర్ లో మనం గీసుకున్నంతా కూడాను దక్కన్ ప్లాట్యూ అనమాట. దక్కన్ ప్లాట్యూ ఇక్కడ రిచ్ బ్లాక్ సాయిల్ దొరుకుతుంది. ఈ పింక్ కలర్ లో ఉన్నదంతా కూడా దక్కన్ ప్లాట్యూ. దక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ దక్కన్ ప్లాట్యూ తర్వాత మనకి ఇంపార్టెంట్ అయిన ఇంకొక ప్లాట్యూ వచ్చేసి చోటా నాగపూర్ ప్లాట్యూ. ఈ చోటా నాగపూర్ ప్లాట్యూ మినరల్స్ కి బాగా రిచ్ అనమాట. మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. మనకి ఇంకా టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్, మనకు 5వ చాప్టర్ లో మినరల్స్ గురించి వచ్చింది. ఆ టిస్కో స్టార్ట్ చేసింది కూడా ఈ ప్రాంతంలోనే, ఎందుకంటే ఇక్కడ ఐరన్ ఓర్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఐరన్ ఓర్ ని వాళ్ళు తీసుకొని అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఐరన్ ఓర్ ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట. సో ఇక్కడ మనం చోటా నాగపూర్ ప్లాట్యూ గురించి చెప్పుకోవాలి. చోటా నాగపూర్ ప్లాట్యూని డినోట్ చేసుకోవాలంటే, మార్క్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఈ దక్కన్ ప్లాట్యూకి నార్త్ వైపు, ఈస్ట్ వైపు, ఇది నార్త్ ఇది ఈస్ట్, అంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఒక చిన్న సర్కిల్ చేయండి. అంటే మీరు ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్తున్నా అంటే దక్కన్ ప్లాట్యూకి ఒక ఎక్స్టెన్షన్ ఈ చోటా నాగపూర్ ప్లాట్యూ, ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. ఇది చోటా నాగపూర్ ప్లాట్యూ, CNP ప్లాట్యూ, చోటా నాగపూర్ ప్లాట్యూ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండియా మ్యాప్ లో కొన్ని సిటీస్ ని చూద్దాము. ఇది నేను అరేంజ్ చేస్తున్నాను. ఈ అరేంజ్ అంటే మళ్ళీ అన్ని ఉంటే క్లమ్జీ అయిపోయి మీకు అర్థం కాదు. సో ఇది అరేంజ్ చేస్తాను, అరేంజ్ చేసి నెక్స్ట్ మార్క్ చేస్తాను. నెక్స్ట్ ఇండియా మ్యాప్ లో మన ఇండియాలో కొన్ని మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద సిటీస్. ఈ సిటీస్ రెగ్యులర్ గా న్యూస్ లో ఉండటము, ఈ సిటీస్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కువ జరగటము, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్, అవి క్యాపిటల్, కొన్ని స్టేట్స్ కి క్యాపిటల్స్ గా ఉండటం వల్ల అవి ఎక్కువగా ఇంపార్టెంట్. అవి కొన్ని చూద్దాము. మొదటగా మద్రాస్ అన్న, చెన్నై అన్న ఒకటే. మద్రాస్ అని ఇచ్చినా మీకు చెన్నై అని ఇచ్చినా మీరు ఒకటే మార్క్ చేయాలి. సో మద్రాస్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేద్దాం. మీరు మద్రాస్ మార్క్ చేయడానికి ఒక 3 సింబల్ వెతుక్కోవాలి మ్యాప్ లో. 3 సింబల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటే మీరు ఇక్కడ గమనించండి, 3 సింబల్ రైట్ సైడ్, రైట్ కోస్ట్ లో 3 సింబల్ ఉంది. రైట్ కోస్ట్ లో ఇది, ఈ రైట్ కోస్ట్ లో ఉన్న 3 సింబల్లో జాగ్రత్త చూడండి. ఈ 3 సింబల్ వేసిన తర్వాత కొంచెం కిందకు వస్తే, ఈ కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టండి సముద్రానికి ఆనుకొని, ఎందుకంటే చెన్నైకి సీ బౌండరీ ఉంది, సముద్రం ఉంది, బీచ్. సో ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసి దీన్ని బయటికి లాగిట్లా చెన్నై 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 అని అడిగినా, మద్రాస్ అని అడిగినా ఒకటే. మద్రాస్ అని ఎందుకు అడుగుతాడంటే ఒకప్పుడు మనము మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అవ్వకముందు మన క్యాపిటల్ అదే. అది కాక బ్రిటిష్ వాళ్ళ ఎరాలో, అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు మద్రాస్ అనేది మంచి ఒక టౌన్ గా బాగా డెవలప్ అయింది. అసలు వాళ్ళే మద్రాసును కట్టిందే వాళ్ళు, మద్రాస్ అంత సిటీ అవ్వడానికి. సో వాళ్ళు మద్రాస్ అని పిలుచుకునే వాళ్ళు కాబట్టి చెన్నై, అదే అంతకుముందు మద్రాస్ ఉండేది, మద్రాసు చెన్నై. సో ఇట్లా
ఎక్కువగా మన హిస్టరీ బుక్స్ లో మద్రాస్ అని మెన్షన్ అయ్యింది కాబట్టి మద్రాస్ అని కూడా ఇవ్వచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, చెన్నై అన్న అదే, మద్రాస్, చెన్నై మద్రాస్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ వచ్చేసి కోల్కతా. కోల్కతా తెలుసుకోవాలి, కోల్కతా ఎక్కడ ఉందో. ఈ కోల్కతా ఎక్కడ ఉంటుందంటే వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్. మనం మాట్లాడుకుంటే కోల్కతా ఏమో వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్. వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంటుంది? ఇది వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో కోల్కతాకి సముద్రంతో కనెక్టివిటీ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి, ఇట్లా ఉంది, ఇక్కడ కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ డాట్ పెట్టండి. దీన్ని ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా బయటికి లాగేసి కోల్కతా ఒక్కొక్కసారి KOL KATA రాస్తారు, వాళ్ళు రాసిన కరెక్టే. రైట్, చెన్నై కోల్కతా తర్వాత నెక్స్ట్ ఇంకోటి బెంగళూరు అనమాట. బెంగళూరు ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక. ఈ కర్ణాటక మనకి ఇది ఆంధ్రప్రదేశ్ కదా, ఈ 3 షేప్ ఎక్కడ ఉందో ఇది ఆంధ్రప్రదేశ్. చెన్నైకి కొంచెం వెస్ట్ లో ఉంటుంది, కొంచెం పైన జస్ట్ స్లైట్ గా. చెన్నైని మీరు మార్క్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇట్లానే సిటీస్ ఎప్పుడు కూడా ఒక డాట్ తో సూచించాలి. ఇది బెంగళూరు అనమాట. బెంగళూరు ఈ డాటే బెంగళూరు తర్వాత నెక్స్ట్ మనం మార్క్ చేసుకోవాల్సింది బాంబే ఆర్ ముంబై అన్న బాంబే అన్న ఒకటే. ఈ ముంబై కానీ బాంబే కానీ ఎట్లా మార్క్ చేయాలంటే మీరు ఇక్కడ కూడా ఒక 3 షేప్ ఉంది లెఫ్ట్ సైడ్. మనకి రైట్ సైడ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 షేప్ ఉంటుంది మ్యాప్ లో, ఇక్కడ కూడా ఒక 3 షేప్ ఉంది. ఈ 3 షేప్ నుంచి కొంచెం కిందకు రాగానే 3 షేప్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కొంచెం కిందకు రాగానే ఇక్కడ ఇది కూడా ముంబై కూడా సముద్రంలో ఉండే ఒక సిటీ. ఇక్కడ మీరు చిన్న డాట్ పెట్టి మీరు ముంబై అని రాసేస్తే సరిపోతుంది. ముంబై అన్న బాంబే అన్న ఒకటే, ముంబై ఆర్ బాంబే. నెక్స్ట్ మన ఇండియా క్యాపిటల్ అయిన న్యూఢిల్లీ ఎక్కడుందో గమనిద్దాం. ఈ న్యూఢిల్లీ నార్త్ లో ఉంటుంది, ఇండియాకి బాగా నార్త్ లో ఉంటుంది న్యూఢిల్లీ. నేపాల్ చూసాం ఇందాక మనం, నేపాల్ ఎక్కడుందో చూసాం. ఈ నేపాల్ చూడండి, ఇక్కడ ఇది నేపాల్ బౌండరీ, ఇది ఇండియా నేపాల్ బౌండరీ. ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇది కూడా బౌండరీయే. ఇక్కడ పైకి ఎక్కినట్లుగా ఉంది చూడండి, ఇక్కడ ఆగిపోవాలి. కానీ ఇక్కడ ఆగిపోయి ఇక్కడ నుంచి కొంచెం స్లైట్ గా వస్తే మధ్యలో, ఎగ్జాక్ట్ గా మధ్యలో ఇది ఢిల్లీ అనమాట. కొంచెం ఢిల్లీని పెద్దగా చూపించండి, ఢిల్లీ కొంచెం పెద్దదే. సో ఇది న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీ నెక్స్ట్ హైదరాబాద్ ని మార్క్ చేయాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్ ఎలా మార్క్ చేస్తాం మనము? మీకు ఈ 3 షేప్ చూసారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 3 షేప్. ఈ 3 షేప్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఇక్కడ ఎండ్ అయ్యే దగ్గర నుంచి కొంచెం ఇట్లా రండి, ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి కిందకి రండి, ఇట్లా చూసుకోండి. ఇది ఎండ్. ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో ఈ ప్లేస్ ని మనం హైదరాబాద్ అనుకోవాలి. హైదరాబాద్ కొంచెం అటు ఇటు స్లైట్ గా పెట్టినా ఏం కాదు. మరి ఎక్కడ హైదరాబాద్ అయితే ఎక్కడ తీసుకుపెడితేనే తప్పు కొడతారు. కొంచెం ఇటు అయినా ఏం కాదు, దగ్గరగా. మరి లాంగ్ డిస్టెన్స్ లో తీసుకొని ఎక్కడో పెట్టొద్దు. ఇవి మేజర్ సిటీస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మనము కొన్ని మనకి ఎగ్జామ్స్ లో రాగలిగిన స్టేట్స్, ఏ స్టేట్స్ అయితే అడుగుతారో అవి చూద్దాం. స్టేట్స్ తరువాత మనము ఇండియా మ్యాప్ లో స్టేట్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా, స్టేట్స్ గమనిద్దాము. మొదటగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని గీయటం రావాలి మనకి. ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలాగా గీయలేకపోయినా దగ్గరగా గీయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ లో కోస్ట్ ఉంది మనకి. ఇక్కడ 3 షేప్ ఉంది. ఈ 3 షేప్ ని చూడండి. ఈ 3 షేప్ నుంచి కొంచెం పైకి తీసుకోండి, కొంచెం కిందకి తీసుకోండి. కొంచెం పైకి కొంచెం కిందకి తీసుకొని ఈ 2 ఎండ్ పాయింట్స్ ఎట్లా యాడ్ చేయండి. ఇదే ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఏపీ. ఆంధ్రప్రదేశ్ కి మనకి ఎగ్జాక్ట్ గా సౌత్ లో కింద ఉండేది తమిళనాడు. టెంపుల్స్ స్టేట్ అంటాం కదా, టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది తమిళనాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ కింద ఇది తమిళనాడు. TN అని డినోట్ చేశాను, తమిళనాడు.
తమిళనాడు తర్వాత మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది కేరళ. కేరళ కేరళ ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సన్నగా ఇట్లా కిందకి, ఇది కేరళ. ఇది కేరళ అన్నమాట. కేరళ. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఒకటి గుజరాత్. గుజరాత్ ఎందుకు తెలుసుకోవాలి? సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ లొకేట్ అయ్యింది? గుజరాత్లో నర్మదా రివర్ మీద లొకేట్ అయ్యింది. సో ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడు, మొన్న మనకి FA2లో కూడా అడగడం జరిగింది. సిల్క్ రూట్స్కి ఫేమస్ అయిన కంట్రీని మార్క్ చేయండి అని అడిగాడు. డైరెక్ట్గా చైనా ఇండియా అడగకుండా సిల్క్ రూట్స్కి ఫేమస్ అయిన కంట్రీ అడిగాడు. అట్లానే లొకేట్ ద స్టేట్ వేర్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ అన్నాడు అనుకోండి, మనం గుజరాత్ లొకేట్ చేయాల్సి వస్తుంది. సో గుజరాత్ ఎక్కడ? ఈ 3 షేప్ ఉంది చూసారా, ఈ 3 షేపే గుజరాత్. ఈ 3 షేప్ని జాగ్రత్తగా కొంచెం కింద కూడా రావాలి. ఇదన్నమాట గుజరాత్. గుజరాత్, జీజే, గుజరాత్. నెక్స్ట్ మనకి బ్లాక్ సాయిల్ ఎక్కువగా దొరికే స్టేట్ ఏది ఉంది? ఇది కూడా క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్లో. ద స్టేట్ విచ్ హ్యాస్ బ్లాక్ సాయిల్ ప్రిడామినెంట్లీ అంటాడు. బ్లాక్ సాయిల్ ఎక్కువగా దొరికే స్టేట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర కూడా ఎక్కడ ఉందో డినోట్ మార్క్ చేయగలగాలి. చూడండి, గుజరాత్ కిందే కొంచెం కిందకు వస్తుంది. ఇదంతా కూడాను మహారాష్ట్ర అన్నమాట. మహారాష్ట్ర ఇట్లా చేయండి చాలు. మహారాష్ట్ర, MR అని రాస్తున్నాను, మహారాష్ట్ర. నెక్స్ట్ మహారాష్ట్ర తర్వాత మనం ఇంకొక 2 స్టేట్స్, 3 స్టేట్స్ చూద్దాం. ఆ 3 స్టేట్స్ కూడా మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినాయి. ఒకటి వచ్చేసి పంజాబ్. పంజాబ్ ఎందుకు మన స్టేట్ ఇచ్చాడు బుక్లో? పంజాబ్లో ఓవర్ ఇరిగేషన్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అయింది అనుకున్నాం. సో ఇలా కూడా అడగవచ్చు. కాబట్టి పంజాబ్ ఎక్కడ ఉందో చూద్దాం. పంజాబ్ ఇందాక మనము ఢిల్లీ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఢిల్లీని మార్క్ చేసుకున్నాం కదా. ఢిల్లీకి నార్త్ వెస్ట్లో ఉంటుంది. ఢిల్లీకి నార్త్ వెస్ట్లో ఇది పంజాబ్ అనమాట. ఇది పంజాబ్, PB అని రాస్తున్నాను, పంజాబ్ అనమాట. పంజాబ్ తర్వాత ఇంకొక స్టేట్ మనం చూడాల్సింది, ఇంకొక స్టేట్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఎందుకు చూడాలి? ఉత్తరాఖండ్లో టెర్రస్ కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తారు. మనకు ఒక బిట్ ఉంది, నేమ్ ద స్టేట్ వేర్ టెర్రస్ కల్టివేషన్ ఇస్ ప్రాక్టీస్డ్ అని ఒక బిట్ ఉంది. సో టెర్రస్ కల్టివేషన్ ఉత్తరాఖండ్ కాబట్టి ఉత్తరాఖండ్ని లొకేట్ చేయాలి. పంజాబ్ పక్కనే ఇదిగోండి నేపాల్కి బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఇది ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్, UK అని రాస్తున్నాను, ఉత్తరాఖండ్. నెక్స్ట్ మేఘాలయ తెలుసుకోవాలి. ఎందుకు? మేఘాలయ థర్డ్ చాప్టర్లో వాటర్ రిసోర్సెస్లో బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి మనకు మెన్షన్ చేశాడు కాబట్టి మేఘాలయ తెలుసుకోవాలి. మేఘాలయ ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది. నార్త్ ఈస్ట్ అనమాట. ఇండియాకి ఇది నార్త్ ఈస్ట్ అంటాం, దీన్ని నార్త్ ఈస్ట్ అంటాం. నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ మొత్తము 8 స్టేట్స్ ఉంటాయి. ఇది నార్త్ ఈస్ట్ ఇండియా. ఇక్కడ 8 స్టేట్స్ ఉంటాయి. మనకి కావాల్సింది ఇప్పుడు మేఘాలయ. మేఘాలయ ఎట్లా మార్క్ చేసుకుంటాం చూడండి. ఇది బంగ్లాదేశ్ అనుకున్నాం, బంగ్లాదేశ్ ఇస్తున్నాను చూడండి. ఇది బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్కి ఎగ్జాక్ట్గా పైన, ఈ బంగ్లాదేశ్కి ఎగ్జాక్ట్గా పైన ఇక్కడ ఒక చిన్న ఇట్లా ఒక రెక్టాంగిల్ లా గీయండి. ఇదే మేఘాలయ. మేఘాలయ చాలా చిన్న స్టేట్, మేఘాలయ. మేఘాలయ. ఇక ఇందాక మనం ఒక 2 మర్చిపోయాము. ఇండియాకి సంబంధించిన యూనియన్ టెరిటరీస్ అవి లక్షద్వీప్స్ ఒకటి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఒకటి, అవి కూడా మార్క్ చేసుకున్నాం. లక్షద్వీప్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగోండి చూడండి, వెస్ట్ సైడ్ అరేబియన్ సీలో ఈ పైన డాట్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఐలాండ్స్. ఇవే లక్షద్వీప్స్. లక్షద్వీప్ అంటే ఇవి ఐలాండ్స్ అనమాట. ఇవి యూనియన్ టెరిటరీ, ఇండియా యొక్క టెరిటరీ, ఇండియాకి సంబంధించిన పార్టే. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్లో ఉండేవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇదన్నమాట. ఇంతవరకు మనం నేర్చుకుంటే ఒకసారి 1కి 2 సార్లు ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే 8కి 8 మార్కులు ఖచ్చితంగా మనము మ్యాప్లో స్కోర్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది మరొక్కసారి మీరు 1కి 4 సార్లు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. అవుట్లైన్ మ్యాప్స్ దగ్గరగా పెట్టుకొని 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేసి 8కి 8 మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
అందరికీ ఆల్ ద బెస్ట్.